హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథ పేరు దౌర్జన్యం. ఈ కథను రాసిన వారు శ్రీ ఎం సత్యనారాయణ గారు. కాంపిల్లి నగరం వెలుపలగా అరణ్యానికి సమీపంలో ఒక ముసలమ్మ గుడిసె వేసుకుని ఉంటూ ఉండేది. ఆ ముసలమ్మకు నా అన్నవారు ఎవ్వరూ లేరు. తన శరీర కష్టం తప్ప ఆమెకు మరొక జీవనాధారం ఏమీ లేదు. కష్టపడి పనిచేసే వయసు కూడా దాటిపోయి ఆమె తాను కూడబెట్టిన కొద్ది డబ్బుతోనూ ఎలాగో జీవిస్తూ ఉంటే, ఒకనాడు ఆమె వద్దకు కొందరు దొంగలు వచ్చి ఆమె చేతికి పుష్కలంగా డబ్బిచ్చి తమకు వంట చేసి పెట్టమన్నారు. అది మొదలు దొంగలు రాత్రి పొద్దుపోయి రావటము, ముసలమ్మ పెట్టిన తిండి తినటము, అరణ్యంలోకి వెళ్ళిపోవటము జరుగుతూ వచ్చింది. అదే సమయంలో నగరంలో దొంగతనాలు ఎక్కువైనట్టు కూడా ముసలమ్మ విని ఉన్నది. అయినా ముసలమ్మ మాట ఆడక ఊరుకున్నది. ఎందుకంటే దొంగల ధర్మమ్మ అంటూ ఆ ముసలిదానికి ఆటే శ్రమ లేకుండానే హాయిగా గడిచిపోతున్నది. వాళ్ళు తమ భోజనం ఖర్చు కింద ఇచ్చే డబ్బులు ముసలమ్మకు చాలా మిగులుతున్నది. అదీకాక మూలనున్న ఆ ముసలమ్మను దొంగలాచుకి అడిగిన వారు కూడా లేరు. కాంపియ్య రాజైన సత్యవర్మ అసాధారణ పరాక్రమవంతుడు. ఆయనకు 3 భార్యలు ఉన్నప్పటికీ సంతానం ఒక్క ఆడపిల్ల మాత్రమే. ఆమె పేరు కనకసుందరి. 3 తల్లుల బిడ్డలాగా ఆమె అతి గారాభంగా పెరిగి భూలోక రంభలాగా తయారయింది. సత్యవర్మ తన కుమార్తెకు పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నాడని తెలిసి ఎక్కడెక్కడ రాజకుమారులు రాజులు ఆమెను వివాహమాట కోరారు. కానీ రాజకుమార్తె వారిని అందరినీ తిరస్కరించింది. అలా తిరస్కరించబడిన వారిలో సుబీరదేశపు రాజైన చండవర్మ ఒకడు. మిగిలిన వారిలాగా అతను రాజకుమార్తె తిరస్కారాన్ని ఆమోదించక ఆమెనే పెళ్లాడతానని ఘోరమైన శపథాలు చేశాడు. తనకు సైనిక బలమే ఉన్నట్టయితే చండవర్మ కాంపిని నగరం మీద దండెత్తి వచ్చి ఉండేవాడే. కానీ అది కలలో కూడా సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే సత్యవర్మ ఒక్క ఘడియ కాలంలో చండవర్మను అతని బలాలను మట్టుబెట్టగల సామర్థ్యం గలవాడు. అందుచేత చండవర్మ ఇతర మార్గాలు ఆలోచించవలసి వచ్చింది. కనకసుందరిని ప్రేమించిన యువకుడు మరొకడు కూడా ఉన్నాడు. అతను కటకదేశపు యువరాజు మహీధరుడు. అతను అజ్ఞాతంగా దేశాలు తిరుగుతూ కాంపిల్య నగరం వచ్చి ఉద్యానవనంలో రాజకుమార్తెను చూసి ఆమె అద్భుత సౌందర్యానికి నిశ్చేష్టుడైపోయాడు. అదే సమయంలో రాజకుమార్తె కూడా అతన్ని చూసి తనను వరించవచ్చిన వారందరికన్నా కూడా ఈ యువకుడు ఎంతో అందంగా ఉన్నాడు అని అనుకున్నది. రాజకుమార్తె తన చెలికతలతో సహా వెళ్ళిపోయాక మహీధరుడు ఆమెను గురించి ఆలోచిస్తూ పరధ్యానంలో ముసలమ్మ గుడిసె ఉండే ప్రాంతానికి వచ్చాడు. అతను దాహం కావటం చేత ఆ గుడిసెలో ప్రవేశించి ముసలమ్మను మంచినీరు ఇవ్వమని అడిగాడు. ముసలమ్మ అప్పుడే దొంగల కోసం వంట ప్రారంభించింది. ఆమె ఇచ్చిన మంచినీరు తాగి మహీధరుడు, ఈ గుడిసెలో నీతో పాటు ఇంకా చాలామంది ఉన్నారా అవ్వా? పెద్ద వంట చేస్తున్నట్టున్నావే అన్నాడు. నాకెవరున్నారు నాయన? ఈ వంట అంతా ముఠా వాళ్ల కోసం చేస్తున్నాను. నెల రోజులుగా వాళ్ళు రాత్రిళ్ళు నా చేత వంట చేయించుకు తింటున్నారు. ఈవేళ్లతో వదిలిపోతారట. ఈవేళ్లతో వాళ్ళు వచ్చే పని అయిపోతుందట అన్నది ముసలమ్మ. ఎవరా ముఠా వాళ్ళు? వాళ్ళది ఏ దేశం? వాళ్ళు ఉండేది ఎక్కడా అని మహీధరుడు అడిగాడు. నాతో వాళ్ళు ఆ సంగతులు ఏవి చెప్పలేదు నాయన. వాళ్ళు కనిపించింది మొదలు నగరంలో దొంగతనాలు జాస్తి అయినాయని చెప్పుకుంటున్నారు. అదంతా వీళ్ల పనేనేమో అన్నది ముసలమ్మ. ఈ ముఠా సంగతి అంతు తేల్చుకోవాలనిపించింది మహీధరుడికి. అతను ముసలమ్మతో, ఈ రాత్రికి నన్ను కూడా నీ గుడిసెలో ఉండనిస్తావా అవ్వా అన్నాడు. అమ్మో, దొంగలకు తెలిస్తే చాలా ప్రమాదం. వాళ్ళు నిన్ను నన్ను కూడా చంపేస్తారు. వాళ్ళు వచ్చేసరికి చాలా రాత్రి అవుతుంది. ఈలోపుగా వంట పూర్తి చేసి నీకింత అన్నం పెట్టగలను. కానీ వాళ్ళు వచ్చేసరికి నువ్వు ఇక్కడ ఉండరాదు అన్నది ముసలమ్మ. మహీధరుడు ఆమె పెట్టిన భోజనం తిని, వస్తానవా, మళ్ళీ కనిపిస్తానులే అని ఆమె వద్ద సెలవు తీసుకున్నాడు. అయితే అతను ఆటే దూరం వెళ్లకుండానే ముసలమ్మ ఉండే గుడిసె ముందున్న చెట్లలో ఒక ఎత్తైన చెట్టెక్కి కొమ్మల మధ్య కనబడకుండా కూర్చున్నాడు. అర్ధరాత్రి దాటినాక 10 మంది గుర్రాల మీద గుడిసె దగ్గరికి వచ్చారు. వాళ్ళు కొల్లగొట్టిన ధనం ఏమీ వారి వద్ద ఉన్నట్టు లేదు. ఒక గుర్రం మీద పెద్ద మూట మాత్రం ఉన్నది. మరొక గుర్రం మీద ఒక పెద్ద బాణ ఉన్నది. దొంగలు ముసలమ్మ గుడిసెలోకి ప్రవేశించేటప్పుడు బాణను పట్టుకుపోయారు. కానీ మూటను మాత్రం గుర్రం మీదే వదిలేశారు. త్వరలోనే గుడిసెలో నుంచి దొంగల నవ్వులు, కేరింతలు వినిపించాయి. వాళ్ళు తమ పని పూర్తి చేసిన ఆనందంలో
తెగ తాగేస్తున్నారు అన్నది స్పష్టమైంది. మహేంద్రుడు చెట్టు దిగి వచ్చి గుర్రం మీద మూటను సమీపించి తాకి చూశాడు. ఆ మూటలో ఎవరు మనిషి ఉన్నట్టు తెలిసి అతనికి అంతులేని ఆశ్చర్యమైంది. అతను గబగబా మూట విప్పి లోపల దృఢంగా బంధించబడి ఉన్న స్త్రీని చూశాడు. ఆమె రాజకుమార్తె కనకసుందరి. అతడు ఆమె కట్లు గబగబా విప్పేసి ఆమెతో, దొంగలు వెళ్ళిపోయిన దాకా నువ్వు ఈ పొదల చాటునే దాగి ఉండు. ఆ తర్వాత ఆ గుడిసెలోకి వెళ్ళు. అందులో ఒక ముసలి అబ్బ ఉంటుంది. ఆమె చాలా మంచిది. తెల్లవారిలోపుగా నేను తిరిగి వచ్చి నిన్ను మీ భవనం చేర్చుతాను అన్నాడు. రాజకుమార్తె మంచి నిగ్రహం కలది. ఆమె అరవలేదు, మాట్లాడలేదు. అతను చెప్పినట్టే పొదల చాటుకు వెళ్ళిపోయింది. ఈలోపుగా మహేంద్రుడు గుర్రం మీద తనను తాను మూటగా చేసుకుని కదలకుండా ఉన్నాడు. చాలాసేపు తర్వాత దొంగలు తూగులుతూ గుడిసె నుంచి బయటకు వచ్చి తమ తమ గుర్రాలెక్కి అరణ్య మార్గంగా చాలా దూరం వెళ్ళి ఒక ఇంటిని చేరుకున్నారు. అక్కడ వాళ్ళు మూటను ఒక మూల జాగ్రత్తగా పెట్టి పడుకుని వెంటనే గురకలు పెట్టి నిద్రపోసాగారు. అందరూ మంచి నిద్రలో ఉన్నారని తెలియగానే మహేంద్రుడు తన మూట నుంచి బయటికి వచ్చి ఒక్కొక్క దొంగను కాళ్ళు చేతులు కట్టి ఒక్కొక్కడిని ఒక్కొక్క గుర్రం మీద అడ్డంగా పడేసి తాను ఒక గుర్రంకి దొంగలందరినీ తిన్నగా రాజభవనానికి చేర్చాడు. అప్పటికే తెల్లవారింది. అప్పటికే రాజకుమార్తె తప్పిపోయిన వార్త రాజభవనం అంతటా పొక్కి అల్లకల్లోలంగా ఉంది. వీళ్ళే రాజకుమార్తెను ఎత్తుకుపోయిన దొంగలు. రాజకుమార్తె ఒకచోట క్షేమంగా ఉన్నది, ఇప్పుడే తెస్తాను అంటూ మహేంద్రుడు గుర్రం మీద ముసలమ్మ గుడిసెకు వచ్చాడు. అతని కోసం ఎదురు చూస్తూ ముసలమ్మ, రాజకుమార్తె కూడా మేలుకునే ఉన్నారు. సత్యవర్మ తన కుమార్తెను రక్షించిన మహేంద్రుడికి మొదట తన కృతజ్ఞత తెలుపుకున్నాడు. అతను ప్రచ్ఛన్నంగా తిరుగుతున్న కటకదేశపు యువరాజని తెలిసినాక అతను తన అల్లుడైతే బాగానే ఉంటుందని అనిపించింది. ఆయన తన కుమార్తె కేసి చూసి ఆమెకు కూడా మహేంద్రుడి మీద అనురాగం ఉన్నట్టు గ్రహించాడు. దొంగల విచారణ జరిగింది. వారు కేవలం దొంగలు మాత్రమే కారని, చండవర్మ చేత కనకసుందరిని ఎత్తుకురావటానికి నియోగించబడిన చారులని, వాళ్ళు దొంగతనాలు చేసింది వాళ్ళు మామూలు దొంగలు అన్న భ్రమ కలిగించి చండవర్మ పైన అనుమానం తగలకుండా ఉండగలందుకని బయటపడింది. దొంగలకు దండన విధించబడింది. సత్యవర్మ నిండు సభలో మహేంద్రుడికి సన్మానం చేసి అతనికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని ప్రకటించాడు. తనతో పాటు సన్మానం పొందిన ముసలమ్మ ఒకతే ఉన్నదని మహేంద్రుడు చెప్పడం చేత ఆమె కూడా గొప్ప బహుమానం ఇవ్వబడింది. ఆ రోజే సత్యవర్మ తన సైన్యాన్ని సువీర దేశం పైకి తరలించుకుపోయి చండవర్మను యుద్ధంలో ఓడించి పట్టుకుని బహిరంగంగా శిరఛేదం చేయించాడు. ఆ తర్వాత మహేంద్రుడికి కనకసుందరికి వైభవంగా వివాహం జరిగింది. కథ సమాప్తం.